కనకదుర్గాపురం గ్రామంలో జమీందారు గజపతిరాజుగారు పెద్ద మోతుబరి. రాజుగారు మనసుకి మంచివాడే కాని ఆయనకు ఉన్న ఒక పెద్ద జబ్బు మూఢనమ్మకాలు. పిల్లి ఎదురొచ్చినా, ఎవరైనా తుమ్మినా, కన్ను అదిరినా వెంటనే ఆ పని మానేస్తాడు. ప్రతి చిన్న విషయానికి ముహూర్తాలు శకునాలు చూసుకుంటాడు. ఆయన భార్య అన్నపూర్ణమ్మ ఎంతో వివేకం గల ఇల్లాలు. భర్త పిచ్చి నమ్మకాలను చూసి విసిగిపోతూ ఉంటుంది. ఆ ఊరిలో సుబ్బయ్య అనే మంగళ ఉన్నాడు. సుబ్బయ్య చాలా అమాయకుడు. సుబ్బయ్యకు మల్లిక అనే చిన్న కూతురు ఉంది. ఆ పాప చాలా చురుకైంది, తెలివైంది. ఉదయాన్నే గజపతి రాజుగారు పెద్ద వరండాలో కూర్చొని ఉన్నారు. అప్పుడే రాజుగారు బయటకు వెళ్లడానికి లేచారు. సరిగ్గా అప్పుడు ఒక పనివాడు గట్టిగా హచ్చని తుమ్మాడు. రాజుగారు వెంటనే ఆగిపోయాడు. కంగారుగా వెనక్కి వచ్చి కుర్చీలో కూలబడ్డాడు. ఒరేయ్, ఎవడ్రావాడు? శుభమా అని బయలుదేరుతుంటే అపశకునంగా అలా తుమ్మాడు. అయ్యా క్షమించండి, మిరియాలు దంచుతుంటే ఘాటుకి తుమ్ము వచ్చింది మహాప్రభు. నీ మిరియాల ఘాటు నా కొంప ముంచేలా ఉంది. ముహూర్తం పాడైపోయింది. ఈరోజు నేను బయటకు వెళ్ళను. మీరంతా వెళ్ళండి. ఏమండి, మీ శకునాల పిచ్చి తగలయ్యా. తుమ్మనేది మనిషికి సహజంగా వచ్చేది. దానికి ముహూర్తానికి ఏం సంబంధం? పక్క ఊర్లో జరగాల్సిన వడ్డీ లెక్కలు ఎవరు చూస్తారిప్పుడు? అన్నపూర్ణ, నీకు తెలియదు. శాస్త్రాలు అబద్ధం చెప్తాయా? వెళ్లేటప్పుడు తుమ్మినా, పిల్లి ఎదురొచ్చినా ప్రాణగండవని పెద్దలు చెప్పారు. ఆ పెద్దలు పిల్లులకి తుమ్ములకి భయపడే బతికారా? మీ చాదస్తం రోజురోజుకి పెరిగిపోతుంది. ఊర్లో జనాలు మిమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారు. ఎవడు నవ్వుతాడో వాడి పళ్ళు రాలగొడతా. రేపు ఉదయం నేను పక్క ఊరు వెంకటాపురం వెళ్ళాలి. అక్కడ జమీందారు గారితో పొలం తగాదా గురించి మాట్లాడాలి. చాలా ముఖ్యం. మరి తెల్లవారుజామునే వెళ్ళండి. ఏ పిల్లి ఎదురు రాదు. అవును, చాలా ఉదయాన్నే అంటే తెల్లవారుజామున 4 గంటలకే బయలుదేరాలి. కానీ వెళ్లే ముందు నేను బాగా నున్నగా గడ్డం గీయించుకొని పోవాలి. రాజసం ఉట్టిపడాలి. ఉదయం 4 గంటలకా? ఆ రాత్రిపూట గడ్డం గీసేదెవరు? మన ఊరి మంగళ సుబ్బయ్య ఆ పల్లె చివర ఉంటాడు. వాడు నిద్ర లేచి మీ దగ్గరికి వచ్చేసరికి 6 అవుతుంది. అదే నా భయం కూడా. ఉదయాన్నే వాడు దొరకడేమో. వాడి కోసం నా ముహూర్తం మించిపోతుందేమో అని అనుమానంగా ఉంది. ఒరే గుమస్తా! చిత్తం బాబుగారు. నువ్వు ఇప్పుడే వెళ్ళి ఆ మంగళి సుబ్బయ్యను తీసుకునిరా. ఈరోజు సాయంకాలమే వాడు మన ఇంట్లో ఉండాలి. నా గదిలో మంచం పక్కనే కింద చాప వేసుకుని పడుకోమను. తెల్లవారుజామున లేచి గడ్డం గీస్తాడు. ఏవండి, ఒక పనికి మాలిన వాణ్ణి తీసుకొచ్చి మీ పడక గదిలో పడుకోబెట్టుకుంటారా? విడ్డూరంగా లేదా? నా ముహూర్తం ముందు ఇవన్నీ లెక్కలేదు. నా గడ్డం నున్నగా ఉండాలి, పని జరగాలి, అంతే. గుమస్తా వెళ్లి మంగళి సుబ్బయ్య ఇంటికి చేరాడు. సుబ్బయ్య ఒక పాత పూరి గుడిసెలో భార్య లక్ష్మి, కూతురు మల్లికతో ఉంటున్నాడు. ఓయ్ సుబ్బయ్య, జమీందారు గారు నిన్ను వెంటనే రమ్మన్నారు. సుబ్బయ్య జమీందారు పేరు వినగానే వాడికి వణుకు మొదలైంది. అయ్యా, నేనేం తప్పు చేశానయ్యా? ఉదయం ఆయనకి దండం పెట్టలేదా? తప్పు గిప్పు ఏమీ లేదు. ఆయన రేపు ఉదయం పక్క ఊరు వెళ్తున్నారు. తెల్లవారుజామున 4 గంటలకే గడ్డం గీయాలి. అందుకే ఈ రాత్రికి నువ్వు జమీందారు గారి మంచం పక్కనే పడుకోవాలట. లక్ష్మి భయపడింది. అమ్మో, జమీందారు గారి గదిలో పడుకోవడమా? ఏమండి, మీకు నిద్రలో గురక పెట్టే అలవాటుంది. రాత్రి ఆయనకి మెలగు వచ్చిందంటే మన ప్రాణాలు తీస్తాడు. అదే నేను ఆలోచిస్తున్నా లక్ష్మి. నాకు చాలా భయంగా ఉంది. ఆయనకి ఏది అపశకునంగా అనిపిస్తుందో తెలియదు. అప్పుడు 10 ఏళ్ల మల్లిక తన తండ్రి దగ్గరికి వచ్చింది. పాప కళ్ళల్లో భయం లేదు. నాన్న, మీరెందుకు భయపడతారు? మీరు చేసేది దొంగతనం కాదు కదా. మీ వృత్తి మీరు చేస్తున్నారు. ఆయన పిలిచాడు, మీరు వెళ్తున్నారు. మీ పని మీరు నిజాయితీగా చేసిరండి. నీకున్న ధైర్యం నాకు లేదు తల్లి. ఆ జమీందారు గారు మనుషుల కంటే శకునాలను ఎక్కువగా నమ్ముతాడు. సుబ్బయ్య తన కత్తి, సబ్బు, అద్దం ఉన్న సంచి పట్టుకుని జమీందారు గారి భవనానికి బయలుదేరాడు. రాత్రి 9 గంటలు. జమీందారు గారి పడకగది. ఒక పెద్ద మంచం మీద రాజుగారు పడుకుని ఉన్నారు. కింద నేల మీద ఒక చాప వేసుకుని సుబ్బయ్య పడుకున్నాడు. రాజుగారికి నిద్ర పట్టేసింది. కాని సుబ్బయ్యకి భయంతో నిద్ర పట్టడం లేదు. ఎక్కడ నాగురకకి ఆయనకి మెలకువ వస్తుందో అని రాత్రంతా బిక్కుబిక్కుమంటూ మెలకువగానే ఉండిపోయాడు. తెల్లవారుజామున 3:30 గంటలు. కోడి ఇంకా కుయ్యలేదు. గజపతి రాజుగారు నిద్రలేచారు. ఒరే సుబ్బయ్య, లేచావా లేదా? సుబ్బయ్య వెంటనే ఉలిక్కిపడి లేచి నిలబడ్డాడు. లేచాను మహాప్రభో, మీ పాదాలకి నమస్కారం అన్నాడు. జమీందారు గారు లేచి కూర్చున్నారు. ఆయన కళ్ళు తెరవగానే
ఎదురుగా చేతులు కట్టుకుని వణుకుతూ నిలబడి ఉన్న మంగలి సుబ్బయ్య మొహం చూశాడు. సరే, ఆ కత్తికి పదును పెట్టి గడ్డంగి. ఎక్కడైనా చిన్న ఘాటు పడిందంటే నీ వేళ్ళు నరికేస్తా. చిత్తం దొరా, నా ప్రాణం పోయినా మీకు ఘాటు పడనివ్వను. సుబ్బయ్య వణుకుతున్న చేతులతో ఎంతో జాగ్రత్తగా నున్నగా గడ్డం గీశాడు. పని పూర్తయింది. శభాష్ సుబ్బయ్య, బాగా గీశావు. ఇక నువ్వు వెళ్ళు. ఒరే గుమస్తా, బండి కట్టండి, మనం వెంటనే బయలుదేరాలి. సుబ్బయ్య తన సంచి తీసుకుని హమ్మయ్య, నా గండం గడిచింది అని సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయాడు. ఉదయం 4:30 గంటలు. ఇంకా చీకటిగానే ఉంది. గజపతిరాజుగారు పట్టుబట్టలు వేసుకుని ఎద్దుల బండి ఎక్కారు. ఒరే కేశవులు, బండి వేగంగా పోనివ్వు. వెలుతురు వచ్చేసరికి మనం వెంకటపురంలో ఉండాలి. అలాగే దొరా, ఈ ఎద్దులు భలే హుషారుగా ఉన్నాయి. ఎద్దుల బండి మట్టి రోడ్డు మీద వేగంగా వెళ్తుంది. చీకటిలో దారంతా బాగా కనపడడం లేదు. ముందు రోజు కురిసిన వానకి ఆ మట్టి రోడ్డులో పెద్ద పెద్ద గుంతలు పడ్డాయి. బండి వేగంగా వెళ్తూ వెళ్తూ అకస్మాత్తుగా ఒక పెద్ద గుంతలో పడింది. బండి ఒక్కసారిగా బోల్తా పడింది. ఎద్దులు పక్కకు పడిపోయాయి. బండిలో దర్జాగా కూర్చున్న జమీందారు గారు గాల్లోకి ఎగిరి కింద ఉన్న రాళ్ల మీద పడ్డాడు. అమ్మో, చచ్చాను రోయ్, నా చెయ్యి, నా చెయ్యి. కేశవులు వెంటనే తేరుకుని జమీందారు గారి దగ్గరికి వెళ్లాడు. అయ్యో దొరగారు, మీకు బాగా దెబ్బ తగిలిందా? గజపతిరాజుగారి కుడి చెయ్యి విరిగిపోయి వాచిపోయింది. నన్ను చంపేశావు కదరా వెధవా, నా కుడి చెయ్యి విరిగిపోయింది. అబ్బా, ప్రాణం పోతుంది. సరిగ్గా అప్పుడే ఆయన బుర్రలో ఒక ఆలోచన మెదిలింది. పొద్దున్నే లేవగానే ఎవరి మొహం చూశానో ఇంత ఆపద వచ్చింది. నాకసలు ఎప్పుడూ ఇలా జరగలేదే. అవును, పొద్దున నిద్ర లేవగానే నేను చూసింది ఆ మంగలి సుబ్బయ్య మొహమే కదా. వాడి మొహం చూసినందుకే ఈ దరిద్రం పట్టుకుంది. వాడి వల్ల నా చెయ్యి విరిగింది. కోపంతో ఆయన ముఖం ఎర్రబడింది. నొప్పులు కూడా మర్చిపోయాడు. ఒరే కేశవులు, నన్ను తీసుకుని వెంటనే ఊరికి తిరుగు ప్రయాణం చెయ్యి. నన్ను ఇంటికి చేర్చగానే ఆ సుబ్బయ్యగాడిని లాక్కొనిరా. వాడి పని చెప్తాను. ఉదయం 6 గంటలు. నాటు వైద్యుడు వచ్చి విరిగిన చేతికి కట్టు కడుతున్నాడు. రాజుగారు కోపంతో ఊగిపోతున్నాడు. అన్నపూర్ణమ్మ కంగారు పడుతోంది. ఏమండి, ఏమైంది? ప్రయాణం ఏమైంది? ఏమవుతుంది? అంతా నాశనమైంది. ఆ మంగలి సుబ్బయ్య మొహం పొద్దున్నే లేచి చూశాను. దారిలో నా బండి బోల్తా పడింది. నా చెయ్యి విరిగింది. ఒరేయ్ వీరన్నా, బాబూ, వెళ్ళి ఆ సుబ్బయ్య గారిని జుట్టు పట్టుకుని లాక్కురా. వాడికి బతుకు మీద ఆశ లేకుండా చేస్తా. నేను లేచేసరికి వాడిని మన ఇంటి ముందు ఉన్న స్తంభానికి కట్టేయండి. ఏమండి, మీ పిచ్చి కాని, బండి చక్రం ఊడిపోవడానికి సుబ్బయ్యకి ఏం సంబంధం? వాడు పేదవాడు. పాపం, శిక్షించకండి. నువ్వు నోరు ముయ్యి. నా మాట తిరుగులేదు. వాడికి 100 కొరడా దెబ్బల శిక్ష. వాడు రక్తపు కన్నీరు కారాల్సిందే. వీరన్న తన మనుషులతో సుబ్బయ్య గుడిసెకు వెళ్ళాడు. ఒరే సుబ్బయ్య, నిన్ను దొరగారు లాక్కురమ్మన్నారు, పదా. అయ్యా, నేనేం తప్పు చేశానయ్యా? పొద్దున్నే కదా గడ్డం గీసి వచ్చాను. నీ మొహం చూసినందుకు దొరగారికి చెయ్యి విరిగింది. నీకు 100 కొరడా దెబ్బలు వేయమని చెప్పారు, పదా. ఆ మాట వినగానే లక్ష్మి భయపడిపోయింది. సుబ్బయ్య ఏడుస్తున్నా వీరన్న కనికరించలేదు. సుబ్బయ్యని తీసుకుని వెళ్ళిపోయాడు. మల్లిక తల్లి దగ్గరికి వచ్చింది. అమ్మా, ఏడవకు. నాన్నగారు ఏ తప్పు చేయలేదు. ఆ దొరగారికి మనుషుల కంటే మూఢనమ్మకాలు ఎక్కువయ్యాయి. ఆయనకి బుద్ధి చెప్పేలా చేస్తాను. నేను వెళ్తున్నాను. మల్లిక కన్నీళ్లు తుడుచుకుని ధైర్యంగా జమీందారు గారి భవనం వైపు పరుగు తీసింది. జమీందారు గారి భవనం ముందున్న పెద్ద ఖాళీ స్థలంలో సుబ్బయ్యను ఒక స్తంభానికి కట్టేశారు. వీరన్న చేతిలో ఒక పెద్ద తోలు కొరడా పట్టుకుని నిలబడి ఉన్నాడు. గజపతిరాజుగారు కుడి చేతికి కట్టుతో కుర్చీలో కూర్చుని ఉన్నాడు. ఊరి జనమంతా భయంతో చూస్తున్నారు. ఒరే వీరన్నా, నా చెయ్యి విరిగినందుకు వీడి వీపు పగలాలి. 100 దెబ్బలు లెక్క పెట్టి కొట్టు. మొదలుపెట్టు. వీరన్న కొరడా పైకెత్తాడు. సుబ్బయ్య భయంతో కళ్ళు మూసుకుని, రామా, నన్ను రక్షించు అని వేడుకున్నాడు. సరిగ్గా కొరడా కిందికి దిగుతున్న సమయంలో ఆగండి దొరగారు అని ఒక చిన్నారి గొంతు గట్టిగా వినిపించింది. 10 ఏళ్ల మల్లిక రొప్పుతూ కోపంగా ఏమాత్రం భయం లేకుండా అక్కడికి వచ్చింది. నేరుగా జమీందారు గారి కుర్చీ ముందుకు వెళ్లి నిలబడింది. ఎవరు నువ్వు? పసిదానివి మధ్యలో ఎందుకొచ్చావు? నేను మీరు శిక్షించబోతున్న ఈ అమాయకుడి కూతుర్ని. దొరగారు,
మీరు మా నాన్నకు 100 కొరడా దెబ్బలు శిక్ష విధించారని తెలిసింది. ఎందుకు విధిస్తున్నారు? ఎందుకా? నీ తండ్రి మొహం మహా అరిష్టం. పనికిమాలిన మొహం పొద్దున్నే నిద్ర లేవగానే నేను వాడి మొహం చూశాను. అందుకే నా బండి బోల్తా పడింది, నా చెయ్యి విరిగింది. దీనికి కారణం వాడే. అయ్యా, మిమ్మల్ని ఒక్క మాట అడుగుతాను. దానికి న్యాయమైన జవాబు చెప్పి ఆ తర్వాత మీరు మా నాన్నకు 100 కొరడా దెబ్బలు కొట్టించండి. నేను అడ్డుకోను. ఏమిటో అడుగు, నా దగ్గర అన్నిటికీ సమాధానాలు ఉన్నాయి. దొరెగారు, మీరు చెప్పారు కదా ఈరోజు ఉదయం మీరు నిద్రలేవగానే మొదట మా నాన్న మొహం చూశారు అని. అవును, చూశాను. మరి రాత్రంతా మీ మంచం పక్కనే పడుకున్న మా నాన్న కూడా ఉదయం నిద్రలేవగానే ముందుగా మీ మొహమే చూశాడు కదా దొరెగారు? ఆ చూశాడు. అయితే ఏంటి? అదేనయ్యా నా ప్రశ్న. పొద్దున మీరు లేవగానే మా నాన్న మొహం చూశారు, అలాగే మా నాన్న లేవగానే మీ మొహం చూశాడు. మా నాన్న మొహం చూసినందుకు మీకు కేవలం బండి బోల్తా పడి చెయ్యి మాత్రమే విరిగింది, ప్రాణాలైతే దక్కాయి. కాని మీ మొహం చూసినందుకు మా నాన్నకు ఏకంగా 100 కొరడా దెబ్బలు పడుతున్నాయి. అంటే ఆయన ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది. మల్లిక రాజుగారి కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగింది. ఇప్పుడు చెప్పండి దొరగారు, మా నాన్న మొహం చూస్తే చెయ్యి విరిగింది, మీ మొహం చూస్తే ఏకంగా ప్రాణాలే పోతున్నాయి. మీ ఇద్దరిలో ఎవరిది పనికిమాలిన మొహమో మీరే న్యాయం చెప్పండి దొరగారు. ఆ ఒక్క మాటతో విశాలమైన ఆ భవనం ప్రాంగణంలో నిశ్శబ్దం ఆవరించింది. గాలి కూడా స్తంభించినట్టు అనిపించింది. ఊరి జనం ఆశ్చర్యంతో నోళ్లు తెరిచారు. అబ్బా, పసిపిల్ల ఎంత ధైర్యంగా అడిగింది అని మనసులో మెచ్చుకున్నారు. గజపతిరాజుగారు అవాక్కయ్యాడు. ఆయన నోట్లో నుంచి మాట రాలేదు. మల్లిక వేసిన ప్రశ్నకు ఆయన దగ్గర సమాధానం లేదు. ఆయన బుర్రలో ఇన్నాళ్లు గూడు కట్టుకుని ఉన్న మూఢనమ్మకాల గోడలు ఆ చిన్నారి వేసిన ఒక్క ప్రశ్నకు పేకమేడల్లా కూలిపోయాయి. నిజమే కదా, నా మొహం చూసినందుకు వీడికి ప్రాణగండం వచ్చింది అంటే అరిష్టం వీడి మొహంలో లేదు, నా ఆలోచనలో ఉంది అని ఆయనకు పూర్తిగా అర్థమైంది. గజపతిరాజు గారి కళ్లల్లో పశ్చాత్తాపం కనిపించింది. ఆయన తల దించుకున్నాడు. చూశారండి, మీ చదువులు, మీ అనుభవం, మీ జమీందారీతనం ఈ 10 ఏళ్ల చిన్నారి తెలివితేటల ముందు ఎంత చిన్నబోయాయో. మనుషుల్ని వారి రూపంతో కాదు, వారి మనసుతో చూడాలి. శకునాలు, ముహూర్తాలు మనిషి నమ్మకంలో ఉంటాయి కాని ఎదుటివాడి మొహంలో ఉండవు. ఇప్పటికైనా మీ తప్పు తెలుసుకోండి. గజపతిరాజుగారు మల్లిక వైపు ఆప్యాయంగా చూశారు. వీరన్నా, సుబ్బయ్య కట్లు విప్పేయి, వాడికి ఎలాంటి శిక్ష లేదు. వీరన్న వెంటనే సుబ్బయ్య కట్లు విప్పేశాడు. అమ్మా మల్లిక, చిన్నపిల్లవైనా ఎంత తెలివిగా నా కళ్ళు తెరిపించేలా బుద్ధి చెప్పావమ్మా. నా అహంకారం, నా మూఢనమ్మకం నన్ను కళ్ళు లేని వాడిని చేశాయి. నీ మాటతో నా తప్పు నేను తెలుసుకున్నాను. ఆయన గుమస్తాను పిలిచాడు. గుమస్తాగారు, ఈ చిన్నారి చదువుకయ్యే ఖర్చు మొత్తం మనమే భరించాలి. అంతేకాదు, సుబ్బయ్యకి నష్టపరిహారంగా 100 బంగారు నాణేలు ఇప్పుడే తీసుకొచ్చి ఇవ్వండి. సుబ్బయ్య, మల్లిక ఆనందంతో రాజుగారికి దండాలు పెట్టారు. నీతి, మూఢనమ్మకం, మూర్ఖత్వం, ప్రమాదాలకు కారణాలు వెతకాలి కాని అమాయకుల మీద నిందలు వెయ్యకూడదు. మూఢనమ్మకాలు మనిషిని అమానుషంగా మారుస్తాయి. తప్పు తెలుసుకోవడం, తప్పు జరిగినప్పుడు దాన్ని అంగీకరించి తమను తాము మార్చుకోవడం గొప్ప నాయకుడి లక్షణం. రామాపురం గ్రామం నిప్పుల కొలిమిలా మండిపోతోంది. ఊరి మధ్యలో పెంకుటింట్లో సూర్యం, అతని భార్య సావిత్రి, 10 ఏళ్ల కొడుకు రాము, 8 ఏళ్ల కూతురు దేవి నివసిస్తున్నారు. సూర్యం ఆ ఊరిలో మరీ ధనవంతుడు కాకపోయినా ఇంటికి వచ్చిన వారికి లేదనకుండా పెట్టే మంచి గుణం ఉన్నవాడు. వ్యవసాయం మీద వచ్చే ఆదాయంతో కుటుంబం సాఫీగా సాగుతోంది. ఏమండి, ఈ ఎండలు చూస్తుంటే భయమేస్తోంది. బావిలో నీళ్లు కూడా అడుగంటిపోతున్నాయి. రేపటి నుండి మంచినీళ్ల కోసం మైలు దూరం వెళ్ళాలి. మన పాడి ఆవులకు కూడా మేత, నీళ్లు అందడం కష్టంగా ఉంది. ఏం చేస్తాం సావిత్రి, వానలు పడితే కాని బావులు నిండవు. ఎలాగోలా సర్దుకుందాం, దేవుడు మనల్ని చల్లగా చూస్తాడులే. ఇంతలో ఇంటి బయట ఎడ్లబండి ఆగిన శబ్దం. ఎవరో వచ్చినట్టున్నారు అని సూర్యం బయటకొచ్చాడు. బండిలో నుంచి ఒక భారీ శరీరం, తెల్లని పంచె, భుజం మీద కండువా వేసుకున్న వ్యక్తి దిగాడు. ఆయనే సూర్యంగారి దూరపు బంధువు పిసినారి సుబ్బరాజు. ఆయన వెనుక ఆయన భార్య కాంతం, మనవడు గోవిందు దిగారు. అసలు విషయం ఏంటంటే, సుబ్బరాజు గారికి ఆస్తిపాస్తులు చాలా ఉన్నాయి కానీ జేబులో నుండి పైసా తీయాలంటే ప్రాణం పోతుంది. వేసవికాలం వచ్చిందంటే చాలు, తన ఇంట్లో సరుకులు ఖర్చవుతాయని
చుట్టాల పేరు చెప్పి ఎవరో ఒకరి ఇంటికి వెళ్లి పబ్బం గడుపుకోవాలని చూస్తారు. ఈసారి ఆ అమాయకపు సూర్యం ఆయన కళ్ళలో పడ్డాడు. ఒరే సూర్యం, బాగున్నావారా? ఎంత ఎండరా నాయనా! మా ఊర్లో ఉండలేక పచ్చగా ఉంటుందని మీ ఊరికి వచ్చాం. ఓ నెల రోజులు ఇక్కడే ఉండిపోతాం. రండి మామయ్య గారు, రండి అత్తయ్య గారు, క్షేమే కదా? లోపలికి రండి. సావిత్రి గుమ్మం దగ్గర నిలబడి తనలో తాను, అమ్మో, ఈ కరువు కాలంలో ఈ రాక్షసులు దిగారా? ఉన్న కాస్త బియ్యం కూడా వీళ్ళకే సరిపోతాయి. ఇక మన బతుకు అంతే. అది కూడా నెల రోజులా? వీళ్ళు మనల్ని నిలువున దోచి తినడానికి వచ్చారు. సరేలే, వచ్చిన వారికి మర్యాద చేయడం మన ధర్మం. ఏమే సావిత్రి, అలా చూస్తున్నావేంటి? మంచినీళ్లు కూడా ఇవ్వవా? గొంతు ఎండిపోతోంది. అయ్యో, కూర్చోండి పెద్దమ్మగారు, ఇప్పుడే తెస్తాను అని వెళ్ళి బిందులో ఉన్న చివరి చుక్క నీళ్లు గ్లాసుల్లో పోసి తెచ్చింది. ఏంట్రా సూర్యం, నీళ్లు గోరువెచ్చగా ఉన్నాయి. చల్లని కొండ నీళ్లు లేవా? మా ఊర్లో అయితే మా పెద్ద కొండలో నీళ్లు అమృతంలా ఉంటాయి. ఎండలు మండిపోతున్నాయి కదా మామయ్య, కొత్త కుండ కొనడానికి కుదరలేదు. సర్లే, ముందు ఎడ్ల బండి వాడికి ఓ 2 అణాలు ఇవ్వు. నా దగ్గర చిల్లర లేదు, తర్వాత ఇస్తాలే. పర్లేదు మామయ్య, నేను ఇస్తానులేండి. మధ్యాహ్నం భోజనం సమయం. సావిత్రి చక్కగా వంట చేసింది. పప్పు, వంకాయ కూర, సాంబారు, మజ్జిగ సిద్ధం చేసింది. అందరూ ఆకుల ముందు కూర్చున్నారు. ఏమే సావిత్రి, పప్పులో నెయ్యి ఇంకొంచెం వెయ్యి. మీ మావయ్య గారికి నెయ్యి లేందే ముద్ద దిగదు, తెలుసు కదా. అది నెయ్యి అయిపోయిందండి, సాయంత్రం తెప్పిస్తాను పెద్దమ్మగారు. ఏంటో అమ్మాయి, మన ఇంటికి ఎవరు వచ్చినా నేను నెయ్యి బకెట్లతో పోయిస్తాను. నువ్వేమో ఇలా పొడి పొడి అన్నం పెడుతున్నావు. పోనీలే, ఆ ఆవకాయ జాడి ఉంటే పట్టుకురా. మామయ్య గారు, కొత్త ఆవకాయ ఇంకా పెట్టలేదు, పాతది కొంచెమే ఉంది. పర్లేదులేరా, ఉన్నదంతా తెచ్చేయి, నేను లాగించేస్తా. సుబ్బరాజు గారు, కాంతం గారు, మనవడు గోవిందు కలిసి వండిన అన్నం, కూరలు దాదాపుగా తినేశారు. పిల్లలైన రాము, దేవి ఆకలితో చూస్తున్నారు. సావిత్రికి కన్నీళ్లు ఆగడం లేదు. తాతయ్య, నాకింకా ఆకలిగా ఉంది, లడ్డూ కావాలి. నోర్మొయ్, వాళ్ళ ఇంట్లో లడ్లు ఎక్కడివి? సూర్యం, మా వాడు అడుగుతున్నాడు కదా అని రేపు బజారుకు వెళ్ళి స్వీట్లు తేకు, ఖర్చు దండగా. అయినా నువ్వు తెస్తావని నా నమ్మకం. పర్లేదు మాయ, సాయంత్రం స్వీట్లు తెప్పిస్తాను. భోజనమయ్యాక సుబ్బరాజు గారు అరుగు మీద పడుకున్నారు. విసనకర్రతో సూర్యం విసురుతున్నాడు. ఒరే సూర్యం, చెయ్యి నొప్పిగా ఉందేంట్రా? ఇంకొంచెం వేగంగా విసురు. అబ్బబ్బా, ఏం ఒక్కరా బాబు, మీ ఇల్లు మరీ చిన్నది, గాలి ఆడటం లేదు. సరే మావయ్య, మీరేమో పెద్ద బంగ్లాలో ఉంటారు, మాది పేద గుడిసె. గాలిదేవుడు కరుణిస్తేనే కదా మాకు చల్లదనం. అవునులేరా, కష్టపడి సంపాదించుకోవాలి, నాలాగా పొదుపు చేయాలి. నువ్వు చూస్తే వచ్చేదంతా ఖర్చు పెడతావు, అందుకే ఇలా ఉన్నావు. మామయ్య గారు, ఉన్న దాంట్లో ఇతరులకు పెట్టడంలో ఉన్న ఆనందం దాచుకోవడంలో ఉండదు. నీ తత్వం మారుదులే కాని. సరే, రేపు ఉదయం కోడి కూర వండించు, చాలా రోజులైంది నాటుకోడి తిని. డబ్బు నేను ఇస్తాలే, కానీ ఇప్పుడు నా దగ్గర చిల్లర లేదు, నువ్వే సర్దు. సరే మామయ్య. ఏమండి, రేపటికి బియ్యం లేవు, చేతిలో పైసా లేదు. ఈయన గారికి కోడికూర కావాలట, ఏం చేద్దాం? నా దగ్గర ఉన్న బంగారు ఉంగరం తాకట్టు పెడతాను సావిత్రి. చుట్టాలు ఇంటికి వచ్చాక లేదని చెప్పకూడదు, మన పరువు పోతుంది. మీ పరువు కోసం మన పొట్టలు కాల్చుకోవాలా? ఆ పిసినారి గారి దగ్గర సంచులు సంచులు డబ్బులున్నాయి, కాని ఒక్క పైసా తీయరు. పోనీలే సావిత్రి, అతిథి దేవుడితో సమానం. వాళ్ళు వెళ్లే వరకు ఓపిక పడదాం, మనకున్నంతలో పెడదాం. చుట్టాలు వచ్చాక లెక్కలు వేసుకోకూడదు. నేను సంతకు వెళ్ళి మంచి నాటుకోడి తెస్తాను. మీ మంచితనమే వాళ్లకు లోకువైంది. సరే, మీ ఇష్టం. మరుసటి రోజు ఉదయం ఇంటి ముందు మామిడి పండ్ల బండి వచ్చింది. తీయటి మామిడి పండ్లు, రసాలు, బంగినపల్లి తీయటి మామిడి పండ్లు. సుబ్బరాజు మనవడు గోవిందు, సూర్యం పిల్లలు రాము, దేవి పరిగెత్తుకుంటూ వెళ్లారు. తాతయ్య, మామిడి పండ్లు కావాలి, చాలా కావాలి, కొనివ్వవా?
తాతయ్య నాకు కూడా కావాలి. సుబ్బరాజు మెల్లగా బండి దగ్గరకు వచ్చాడు. ఏం బాబూ, పండ్లు పచ్చిగా ఉన్నాయి, పుల్లగా ఉంటాయేమో. లేదు బాబుగారు, తేనెలా ఉంటాయి. బుట్ట 2 రూపాయలు. ఆ, బుట్ట 2 రూపాయలు అంటున్నావు, రూపాయికి ఇస్తావా? ఓ, గిట్టుబాటు కాదు బాబుగారు. అయితే వద్దులే, పదండి పిల్లలు లోపలికి. నాకు కావాలి తాతయ్య, నేను పండ్లు తింటాను. పిల్లల ముఖాలు వాడిపోయాయి. సూర్యం ఇది చూడలేకపోయాడు. వెంటనే లోపలికి వెళ్లి తాకట్టు తెచ్చిన డబ్బులో నుంచి 2 రూపాయలు తీసి తెచ్చాడు. ఒరేయ్, అవి తింటే కడుపు నొప్పి వస్తుంది. సాయంత్రం చౌకగా వేరే బండి వస్తుందిలే. పండ్లు ఇంటికి రాగానే సుబ్బరాజు గారు గోవిందుతో ఇలా అన్నాడు. బాబు, ఒక బుట్ట పండ్లు ఇవ్వు. మామయ్య గారు, పిల్లలు ఆశపడుతున్నారు కదా, తిననివ్వండి. ఒరే గోవిందు, మీ మామయ్య కొన్నాడు కదా, నీ ఇష్టం వచ్చినని తిను, డబ్బులు మనవి కాదుగా. గోవిందు ఆశగా మామిడి పండ్లు తినడం మొదలుపెట్టాడు. రాము, దేవి 1-2 పండ్లు తిని ఆపేశారు. కాని గోవింద మాత్రం తాతయ్య ప్రోత్సాహంతో ఆశ కొద్దీ ఆపకుండా తింటూనే ఉన్నాడు. 5, 6, 10 ఇలా బుట్టలో పండ్లన్నీ లాగించేశాడు. వద్దు బాబూ, మరీ ఎక్కువగా తింటే కడుపు నొప్పి వస్తుంది, ఎండలో వేడి చేస్తుంది. పర్లేదులే సావిత్రి, పిల్లాడు ఎదుగుతున్న వయస్సు, తిననివ్వండి. 3 రోజులు గడిచాయి. సూర్యం ఇంట్లో ఉన్న వస్తువులన్నీ తాకట్టుకు వెళ్లాయి. బావిలో నీళ్లు పూర్తిగా ఎండిపోయాయి. ఏమండి, స్నానాలకు నీళ్లు లేవు, తాగడానికి కూడా లేవు. ఊరి చివర ఉన్న పెద్ద బావి నుండి నీళ్లు తేవాలి, కాని అది 2 మైళ్ల దూరం. ఏంటి సావిత్రి, స్నానానికి నీళ్లు లేవా? నేను రోజుకి 2 సార్లు స్నానం చేయకపోతే ఉండలేను. సూర్యం, ఒరే సూర్యం, వెళ్ళి ఓ బిందె నీళ్లు తీసుకురాపో. మామయ్య గారు, ఎండ మండిపోతుంది, కాసేపు ఆగి వెళ్తాను. అబ్బే, ఇప్పుడు వెళ్తేనే సాయంత్రానికి వస్తావు, త్వరగా వెళ్ళు. సూర్యం మండుటెండలో 2 పెద్ద బిందెలు తీసుకుని బయలుదేరాడు. 2-3 సార్లు వెళ్లి నీళ్లు మోశాడు. ఆ సాయంత్రం సూర్యం నీళ్లు తెచ్చి సొమ్మసిల్లి పడిపోయాడు. వడదెబ్బ తగిలి జ్వరం వచ్చింది. ఒళ్ళు కాలిపోతోంది. అయ్యో పెద్దమ్మగారు, ఆయనకు వడదెబ్బ తగిలింది, కాస్త మందు ఇప్పించాలి. అమ్మాయి సావిత్రి, మజ్జిగ తాగిస్తే తగ్గుతుందిలే. డాక్టరు అంటే అనవసరపు ఖర్చు, నా దగ్గర ఎలాగూ చిల్లర లేదు. డబ్బులు ప్రాణం కంటే ఎక్కువ. మీకోసం నీళ్లు తేవడం వల్లనే కదా ఆయన ఈ స్థితికి వచ్చారు. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, కాస్త సాయం చేయండి డాక్టర్ గారిను పిలవడానికి. నా దగ్గర చిల్లర లేదు అన్నాను కదా. నా డబ్బు సంచి మా ఊర్లో మర్చిపోయాను. నా దగ్గర ఏముంది ఇప్పుడు? నిన్న రాత్రి మీరు డబ్బులు లెక్క పెట్టడం నేను కిటికీలో నుంచి చూశాను మావయ్య గారు. మనిషి ప్రాణం పోతుంటే కూడా అబద్ధం ఆడతారా? సుబ్బరాజుకు మాట రాలేదు, కాని డబ్బు తీయడానికి మనసు రాలేదు. సావిత్రికి కోపం వచ్చినా దిగమింగుకుంది. ఇంట్లో సొంటి కషాయం కాసి భర్తకు తాగించింది. సూర్యం జ్వరం అలాగే ఉంది. సావిత్రి తడిగుడ్డతో తుడుస్తోంది. అదే రాత్రి సుబ్బరాజు మనవడు గోవిందుకి ఉన్నట్టుండి వాంతులు, విరోచనాలు మొదలయ్యాయి. స్పృహ తప్పిపోయే స్థితికి వచ్చాడు. అమ్మా, కడుపు నొప్పి, తట్టుకోలేకపోతున్నాను. అయ్యో, నా మనవడికి ఏమైంది? ఏమండి చూడండి. ఒరే గోవిందు, ఏమైందిరా? సూర్యం, సూర్యం, లేరా, మనవడికి ఏదో అయ్యింది. సూర్యం జ్వరంతో ఉన్న విషయం తెలియగానే లేచి కూర్చున్నాడు. పిల్లాడి పరిస్థితి చూసి అర్థం చేసుకున్నాడు. మామయ్య గారు, పగలు పండ్లు ఎక్కువగా తిన్నాడు, పైగా వేడి చేసింది. వెంటనే పట్నం డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళాలి. ఇక్కడ నాటు మందులు పనిచేయవు. ఇప్పుడు పట్నం ఎలా వెళ్తావురా? బండి లేదు, నా దగ్గర చేతిలో చిల్లి కవ్వలేదు. మామయ్య గారు, నా పెళ్లినాటి బంగారు గొలుసు మొన్ననే అమ్మాను. ఆ డబ్బులు ఉన్నాయి, పదండి. పిల్లాడి ప్రాణం ముఖ్యం. నేను వెళ్ళి బండి కడతాను. మీకు ఒంట్లో బాగోలేదు కదా, మీరు వెళ్ళకండి. పిల్లాడి ప్రాణం సావిత్రి, నేను ఎలాగైనా వెళ్తాను. సూర్యం తన అనారోగ్యాన్ని లెక్క చేయకుండా వెంటనే వెళ్లి తన ఎడ్లబండి సిద్ధం చేశాడు. జేబులో ఉన్న డబ్బంతా తీసుకున్నాడు. గోవిందుని బండిలో ఎక్కించి పట్నం ఆసుపత్రికి తీసుకుని వెళ్ళాడు. డాక్టర్ గారు పరీక్షించి బాగా వేడి చేసింది, దానికి తోడు అజీర్తి, సమయానికి తెచ్చారు కాబట్టి సరిపోయింది అని మందులిచ్చారు. సూర్యం మందులకు, డాక్టర్ ఫీజుకు మొత్తం డబ్బు తానే కట్టేశాడు. తెల్లవారుజామున అందరూ ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. సుబ్బరాజు మౌనంగా ఉన్నాడు. ఇంటికి వచ్చాక సుబ్బరాజు సూర్యం దగ్గరికి వచ్చాడు. సూర్యం, నన్ను క్షమించరా.
ఏమైంది మామయ్య గారు? నేను మనిషిని కాదు, రాక్షసుడిని. నీ దగ్గర ఏమీ లేకపోయినా అప్పు చేసి మరీ మాకు తిండి పెట్టావు. నీ ప్రాణానికి ప్రమాదం వచ్చినా లెక్క చేయకుండా నా మనవడి ప్రాణం కాపాడటానికి నీ ఆఖరి ఆస్తి కూడా అమ్మేశావు. పగలు పిల్లాడు పండ్లు తింటుంటే ఫ్రీగా వచ్చాయి కదా అని అడ్డు చెప్పలేదు. నా కక్కుర్తి వల్లే వాడు అనారోగ్యం పాలయ్యాడు. నీ ఉదారత వల్లే వాడు బతికాడు. నా స్వార్థం కోసం నీ ఇంటికి పబ్బం గడుపుకోవడానికి వచ్చాను. కానీ నువ్వు నన్ను సొంత మనిషిలా చూసుకున్నావు. అవును సూర్యం, మీ అత్తయ్యను కూడా క్షమించు. నీతి, నిజాయితీ, ప్రేమ అనేవి డబ్బులో ఉండవు, గుణంలో ఉంటాయని మాకు అర్థమైంది. సుబ్బరాజు తన సంచిలో నుంచి డబ్బులు తీశాడు. ఇదిగో సూర్యం, ఆసుపత్రి ఖర్చులు. నీ శ్రమకు వెలకట్టలేను, కానీ ఇది నా ప్రాయశ్చిత్తం. ఈ డబ్బుతో మీ పిల్లలకు, రాముకు మంచి బట్టలు కొను. వద్దు మామయ్య గారు, బంధువులకి సాయం చేయడం నా బాధ్యత. కాదనుకురా, ఇక నుండి నేను మారతాను. మనిషికి డబ్బే ముఖ్యం కాదు, బంధాలు ముఖ్యమని తెలుసుకున్నాను. పిసినారి సుబ్బరాజు చనిపోయాడు. ఇక నుండి మనిషి సుబ్బరాజుగా బతుకుతానురా. సూర్యం, సావిత్రి సంతోషించారు. అతిగా తినడం అనర్థదాయకం అని గోవింద్ కూడా తెలుసుకున్నాడు.